సత్యసాయి జిల్లా కుటోగులు రైల్వే గేట్ సమీపంలో మహాత్మా జ్యోతిబా ఫులే రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభోత్సవం నిర్వహించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఈ పాఠశాలను మంత్రి సవితమ్మ, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. రాష్ట్రానికి మంజూరైన 10 గురుకులాల్లో ఒకటి కుదిరికి రావడం శుభపరిణామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు అందించడమే కూటమి ప్రధాన లక్ష్యమని మంత్రి సవితమ్మ స్పష్టం చేశారు. పాఠశాలల గురించి మీకు చెప్పాలి. ఎంజేపీ గురుకుల పాఠశాలలు బడుగు పడిగిన వర్గాల కోసం అందుకుని ఏర్పాటు చేశారని ఎంతో మంది ఎంజేపీ గురుకుల పాఠశాలలో చదివి అన్ని రంగాలను సెట్ అయ్యారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. నియోజకవర్గ ప్రజలకు ఈ మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులం ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు కూడా. ఎందుకంటే ఈ రోజున సోదరి సవితమ్మ గారికి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతాను. అడిగిన వెంటనే నియోజకవర్గానికి ఎంజేపీ ఒకటి మంజూరు చేసి ఈ రోజున ప్రారంభిస్తున్నప్పుడు ఒకటి అడిగింది ఆమె ఇందాకే వచ్చేటప్పుడు, ప్రైవేట్ బిల్డింగా గవర్నమెంట్ బిల్డింగా? ఇది గవర్నమెంట్ బిల్డింగే. గతంలో ట్రైబల్ వెల్ఫేర్కి చెందినటువంటి ఈ బిల్డింగు నిరుపయోగంగా ఉంటే దాన్ని వాడుకలోకి తీసుకొచ్చి రోడ్డు విస్తరణ కార్యక్రమం జరిగే క్రమంలో కొద్ది వరకు రిపేర్ చేయాల్సి వస్తుంది. దాన్ని కట్ చేసి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక 30 లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చేసి ఈ పాఠశాలని తీర్చిదిద్దడం జరిగింది. అందులో అడ్మిషన్స్ మొదలైనాయా అని చెప్పేసి అడగడం జరిగింది. అడ్మిషన్స్ కూడా నియోజకవర్గం తరఫున మాకు మంజూరు చేసినావమ్మా, ఖచ్చితంగా మీ మంత్రిత్వ శాఖలో ఈ ఎంజేపీ మొట్టమొదటిగా ఫుల్ స్ట్రెంగ్త్ లో పనిచేసేటట్టు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాను.